ఎవరు పేరు చెప్తే బిగ్ బాస్ హౌసే గడగడలాడిందో, ఎవరు పేరు చెప్తే కుక్కర్లు కూడా విజిల్స్ వేస్తాయో ఆవిడే ఇక్కడ రాబోతున్నారు. మన బెజవాడ బేబక్క. హలో, హాయ్ భాషా. హాయ్ బేబక్క, వెల్కమ్ టు ది షో. భలే ఛాన్స్. భలే ఛాన్సా? నాకు ఇస్తున్నారా ఛాన్స్ ఇప్పుడు? ఎస్ నువ్వు చూస్తున్నావా బై ఎనీ ఛాన్స్? బై ఎనీ ఛాన్స్ నాకు ముందే చెప్పుంటే చూసేదాన్ని కదా. సో బేబక్క, నువ్వు వెళ్తూ వెళ్తూ జనాలందరికీ కూడా ఒక మంచి అదృష్ట పేటిక పంపించావు. అది షోలో చూపిస్తున్నా నేను, నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. అదృష్ట పేటిక. అవునా? టడాయ్. దీంట్లో వాళ్ళ జాతకాలన్నీ ఉంటాయి, నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. దీంట్లో తీసే నంబర్లను బట్టే ఇవాళ ఒకళ్ళు గోల్డ్ గెలుచుకోబోతున్నారు, కొంతమంది సిల్వర్ గెలుచుకోబోతున్నారు, 20 మంది కన్సలేషన్ ప్రైజెస్ గెలుచుకోబోతున్నారు. గెలుచుకునే స్కోప్ ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్. మీకు ఇమీడియట్గా టికెట్లు మేము పంపిస్తాం, మీరు కొట్టడం స్టార్ట్ చేయండి. కాదు బేబక్క, బెజవాడ బేబక్క కదా. నువ్వు లేకుండా చూడు, నేను బెజవాడలో వచ్చి గేమ్ ఆడేస్తా. అదే, నన్ను కూడా తీసుకెళ్లాల్సింది. భాష అన్యాయం. రాత్రే భాష మా ఇంట్లో డిన్నర్ తిన్నాడండి, చూడండి ఎంత అన్యాయం. సో బేబక్క, రాత్రి వెళ్తున్నప్పుడు మీరు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్టే తీసుకొచ్చాం మేము. అది చాలా బాగుంది. యాక్చువల్గా ఒకటి ఇచ్చారు ఇక్కడ, ఒక పెద్ద అది, దానికన్నా ఇది చాలా క్యూట్గా ఉందని మీరు ఇచ్చిన డబ్బాని ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఏమంటారు దీని డబ్బాగా? దీని ఏమన్నా ఒక మంచి జాడి, జమ్మల మడుగు జాడి. జమ్మల మడుగు జాడి. జాడీలో చీటీలు వేసి తిప్పుతున్నారా ఏంటి? ఎస్, ఇక్కడ నంబర్లు ఇస్తాం. ఆ నంబర్లు కనుక మీ టికెట్లో వస్తే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అనమాట. ఓకే, మీలో ఎవరు గెలుచుకున్నా కూడా గోల్డ్ ప్రైజ్లన్నీ ఇటు బెజవాడ బేబక్క పంపించండి. బట్ బేబక్క, యాక్చువల్గా ఈ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఊరికే సరదాగా ఆడుతున్నా వాళ్ళలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేయాలి అనేది మెయిన్ థాట్ ఇక్కడ. ఓకే. సో నువ్వు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూరే కదా? ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకున్నాను. ఓకే. సో ఏం ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఏమైనా సర్వీస్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నావా? ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న లేడీస్కి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి, బేబక్క సందేశం? యాక్చువల్లీ నేను ఈ కుకింగ్ అదంతా బాగా కొంచెం వీడియోస్ అవి చేస్తూ ఉంటా కదా. ఐ వాజ్ థింకింగ్ ఏదన్నా ఈ హోమ్ ఫుడ్స్ లాగా అలా ఏమైనా పెడదాం అనుకున్నాను. ఓకే. అంటే కానీ దానికి సమయం కేటాయించలాగా ఆగిందన్నమాట. లేదంటే దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. హోమ్ ఫుడ్స్ మంచిగా టేస్టీగా ఉంటాయి, పచ్చళ్ళు, పొడులు, అండ్ దెన్ మంచి హోమ్ మేడ్ స్నాక్స్. ఐ ఆల్వేస్, దే కెన్ నెవర్ గో రాంగ్. ఎస్. కానీ బేబక్క పెట్టాల్సింది అటువంటిది కాదు. బేబక్క నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? బెజవాడ బేబక్క కుక్కర్. నాగార్జున సార్ కూడా అన్నారు, సార్ కుక్కర్ బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయంటే ఇంకేముంది, సైన్ చేసేయి, అందరూ వాడాలి ఇంకా బేబక్క కుక్కర్. అది అస్సలు విజిలేరా నీ బేబక్క కుక్కర్. ఎందుకు ఇప్పుడు కాదు, పప్పే మాడదు, చారే అవ్వదు, అందరూ వాడాలి ఇంకా బేబక్క ప్రెషర్ కుక్కర్. ప్రెషరే రాని ప్రెషర్ కుక్కర్ సమర్పిస్తున్నావు, బేబక్క ప్రెషర్ కుక్కర్. కానీ బేబక్క చాలా మంది పాపం ఇవాళ మంచి ఉద్దేశంతో గేమ్ ఆడుతున్నారు. అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక మంచి సలహా కానీ ఏదైనా? ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పెట్స్ అంటే ఇష్టం ఎక్కువైంది భాష. పెట్ బిజినెస్ కూడా చాలా బాగుంది. అంటే పెట్ షాప్ పెట్టుకోమని కాదు, పెట్ బోర్డింగ్ అన్నమాట. పెట్ బోర్డింగ్, గ్రూమింగ్ ఇవి బాగా ఎక్కువైనాయి. మనకు టైం ఉండట్లేదు కదా. మన కుక్కలు పిల్లలకి స్నానం చేయించడం, నెయిల్ కట్ చేయించడం, వాటికి ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఎవరు టేక్ కేర్ చేస్తారు, ఇదంతా పెద్ద సమస్యగా మారింది. సో పెట్ కేర్ సెంటర్స్, పెట్ డే కేర్ అట్లాంటివి కూడా బాగా నడుస్తాయని నా ఉద్దేశం. నెక్స్ట్ 10 years లో ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బికమ్ వెరీ బిగ్ అంట. పెట్స్ కి సంబంధించి ఏదన్నా పెట్ స్టోర్ విత్ గ్రూమింగ్ అండ్ బోర్డింగ్ పెడితే చాలా బాగుంటుంది. అదొకటి బాగుంది. అది సంథింగ్ విచ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్.
అండ్ దెన్ ఇందాక చెప్పాను కదా హోమ్ కుక్డ్ ఫుడ్స్, క్లౌడ్ కిచెన్ కూడా బాగుంది. ఇప్పుడు అందరూ చాలా మంది ఏంటంటే ఇంట్లో చేసుకునే వంటల కోసం ఇష్టపడుతున్నారు. రెస్టారెంట్ లో టూ మచ్ ఆయిల్ వేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే ఉండి క్లౌడ్ కిచెన్ రన్ చేయడం కూడా, అంటే మనం ఎంతమంది మెంబర్స్ కావాలంటే అంతమందికి మనం కుక్ చేయొచ్చు అనమాట. స్పెసిఫిక్ ఐటమ్స్ పెట్టి దాన్ని కొంచెం వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అది పుష్ చేస్తూ ఏదైనా ఈ డెలివరీ యాప్స్ ఉంటాయి కదా వాటిలో టైప్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. రైట్. సో బేబక్క, నువ్వు ఎట్లా కిచెన్కి వెళ్ళడం గురించి మాట్లాడావు కాబట్టి నీకు ఫైనల్గా ఒక చిన్న చిదిపి ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా చెప్పాలి. కిచెన్కి వెళ్ళు అంటే వాళ్ళు పెద్ద హాలీవుడ్ హీరో అయిపోతారు, పెద్ద సూపర్ హీరో అయిపోతారు. ఎలా? కిచెన్కి వెళ్ళు అంటే కిచెన్కి వెళ్ళు అంటే పెద్ద హీరో అయిపోతారు వాళ్ళు, చాలా పెద్ద హీరో, ప్రపంచమంతా వీక్షించే హీరో అయిపోతారు. మన తమిళ్ మా సూపర్ స్టార్, తమిళ్ కాదు, తెలుగు కాదు, ఇంటర్నేషనల్. ఎలా? కిచెన్కి వెళ్ళమన్నాక ఏమన్నా జా కిచెన్ అంటాం కదా. జాకీ చాన్. రైట్ బేబక్క. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, నేను హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ కట్టించుకొస్తాను. ఆ కాల్ కాదు, ఈ కాల్ కట్ అయింది. ఓకే రైట్. ఓకే బాయ్ 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 బాయ్. కాల్ కట్ అవ్వలేదు, మళ్ళీ ఏదో కిక్ కిక్ సౌండ్ వస్తే డౌట్ వచ్చింది నాకు. సరే, ఎనీవే బేబక్క, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద షో. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో బెజవాడికి నువ్వు కూడా వచ్చి వీళ్ళందరికీ హోస్ట్ చేయాలి ఈ షో అనేది నేను కోరుకుంటున్నాను.